చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ కూడా కాపాడకుండా చంద్రబాబు నాయుడు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు 100% హామీలన్నీ కూడా నెరవేర్చి తిరిగి మళ్ళా మీ ముందు ఎన్నికలకు రాకపోతూ ఉన్నాడు. మరి ఇద్దరికి తేడా మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా వారు ఇప్పటికే 5 గ్యారెంటీలు ఏదో చెప్పాడు. మొన్న ఈ మధ్య అసెంబ్లీలో కూడా మొత్తం అన్నీ లెక్కలేసి మన ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శాసనసభ ద్వారా తెలియజేయడం జరిగింది. 1.5 లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. ఆయన చెప్పిన వాటికి ఇప్పుడు దాకా ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని హామీలు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అవన్నీ చెప్తే 2 లక్షల పైచి బడ్జెట్ మొత్తం కూడా ఈటికే ఇచ్చే విధంగా చెప్తా ఉన్నారు. అది సాధ్యమవుతుందని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఉంటాయి, అనేక ఖర్చులు ఉంటాయి, ప్రభుత్వానికి వివిధ శాఖల్లో పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇచ్చినా కూడా చేయలేని పరిస్థితి. ఆ విధంగా హామీలు ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఒకసారి మోసపోయారు 2014లో చెప్పి ఆయన చేస్తాడని చెప్పి ఆశపడి అందరూ కూడా ఓట్లు వేస్తే అందరికీ కూడా మోసం చేశాడు. మరి ఈసారి కూడా అట్లే చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏం చేద్దంటే ఎప్పుడు కూడా అధికారంలోకి రావాలని చూస్తాడు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ముఖ్యంగా పేదల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎవరికి ఇచ్చారు? 1వ వారం ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ బంధువులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చారు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా మొత్తం పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని హక్కులేని వారికి అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. మా ప్రమేయం లేదు, మంత్రుల ప్రమేయం కానీ, శాసనసభ్యుల ప్రమేయం కానీ, లేదా పార్లమెంట్ సభ్యుల ప్రమేయం. కేవలం మీ ఇంటి ముందే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఇలాంటి పరిపాలనే కొనసాగించేదే కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి శాసనసభలోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేయలేనివన్నీ కూడా చెప్పినవన్నీ కూడా శాసనసభలోనే చూపించాడు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసి మరి ఆయన ఇచ్చే పరిస్థితి ఉందా? గతంలో చేసే పరిస్థితి ఉంటే కూడా మీకెందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు? రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు? ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. మీకు మీ కుటుంబాలన్నీ చల్లగా ఉన్నాయి, ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ బాగున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఒకరో మిగిలిపోయింటే కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళా నమోదు చేయించి మళ్ళీ 12,000 గ్రూపులు ఏర్పడితే వాటికి 12 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 700 గ్రూపులు ఏర్పడితే 700 గ్రూపులకు కూడా 70 లక్షల రూపాయలు 10,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి చోట కూడా ఏ విధంగా మనం మంచి చేయాలా, ఏ విధంగా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలా అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచన చేస్తాడా? గతంలో చేశాడు. మరి అలాంటి వ్యక్తిని మళ్ళా తిరిగి మనం నెత్తిన పెట్టుకుంటే రాబోయే 5 సంవత్సరాలు కాదు మళ్ళీ 10 సంవత్సరాలు మనం ఎనికిపోతాం. మీకు 2016 జూన్ అనుకుంటా, జూన్ లేకపోతే అక్టోబర్, అప్పటి నుంచి మీకు 0 వడ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ మనం ఇచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులంతా కూడా మిమ్మల్ని ముందుకు పిలిచి అమ్మ రండి ఎంత కావాలో అప్పిస్తానని బ్యాంక్ మేనేజర్లు పిలుస్తూ ఉన్నారు. అంతకుముందు అదే బ్యాంక్ మేనేజర్లు మీ సంఘాల డబ్బులు అంతా కూడా సరిగా చెల్లించకపోతే ఎన్టీఆర్ బాబు నాయుడు ఎప్పుడు కూడా అధికారంలోకి వస్తానే ప్రజలకు మోసం చేసే పదే. అంతకుముందు వాళ్ళ మామకు వెన్నుపోటు పొడిచాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ₹2 కేజీ బియ్యం 5 రూపాయలు 25 పైసలు చేశాడు. మహిళలంతా కూడా ఎంతో నమ్మకం పెట్టి రామారావు గారికి ఓట్లేస్తే ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని ఆ రోజు ఆ మద్యపాన నిషేధాన్ని తీసేసేదానికి అన్ని కుట్రలు చేసి మా ప్రభుత్వం నడిచేది కష్టంగా ఉంది,
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసేదే కాదు, మన ఇంటి చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. మరి ఏ రోజు కూడా ఆయన అధికారంలోకి రాకముందు ఒకలాగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి మీద మనం ఆలోచన చేయాలి. మీరు అలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే తిరిగి మనం ఏమైపోతాము అని చెప్పి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా అందరూ కూడా తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు. ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుంది మీ అందరి ఆదరాభిమానాలతో. తర్వాత 5 సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో మీ వ్యాపారాలన్నీ కూడా బాగా చేసుకునే విధంగా అన్ని రకాల ఆయన ప్రోత్సహిస్తాడని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.